హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏవండి, మీరు టెన్షన్ పడకండి. తెలిసిన వాళ్ళకు ఎవరికో ఒకరికి చెప్దాం, ఏదో ఒక రూపంలో సహాయం చేస్తారు అని అనగానే, అవును మీనా, నువ్వు మంచి ఐడియానే ఇచ్చావు. అవును, ఆ వ్యాన్ నెంబర్, ఆ వ్యాన్ ఫోటో నా దగ్గర ఉన్నాయి కదా. మా ఆటో డ్రైవర్లందరికీ, మా కారు డ్రైవర్లందరికీ కూడా ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో పెట్టేస్తే పని అయిపోతుంది అని చెప్పేసి ఫోటోని అయితే అప్లోడ్ చేస్తాడు. ఒక్క 5 మినిట్స్లోనే కాల్ అయితే వస్తుంది. బాలు, ఇప్పుడు నువ్వు పెట్టావే ఆ నెంబర్ ఉన్న వ్యాను ఇప్పుడే మా ముందు నుంచే వెళ్ళింది. ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది చూడు, ఆ ఆ రోడ్డులోనే వెళ్తుంది అని చెప్పంగానే ఇక ఒక్కసారిగా బాలు తన ఫ్రెండ్ రాజేష్ ఉంటాడు కదా, ఒరే ఆ వ్యాన్ ఆంజనేయ స్వామి గుడి రోడ్లో నుంచి వెళ్తుందంట, మన వాళ్ళందరూ అని అనగానే, బాలు నువ్వు నాకేం చెప్పక్కర్లేదురా, మన వాళ్ళందరికీ కూడా కాల్ చేసి చెప్పాను. ఇప్పుడు మేము అందరం కూడా ఆ ఏరియాని రౌండ్ ఆఫ్ చేసేస్తాం, నువ్వు కూడా ఆ ఏరియాకి వచ్చేసాయి అని చెప్పేసి మొత్తానికి అందరూ ఒకే ఏరియాకి అయితే బయలుదేరుతారు. ఆ వ్యాన్ కూడా అలా వెళ్తూ ఉంటుంది కదా, ఊరి చివరున్న డంప్ యార్డ్ దగ్గర పడేసి వద్దామని చెప్పేసి డంప్ యార్డ్కి వెళ్ళక ముందే వీళ్ళందరూ అయితే అడ్డుపడతారు. ఎంతమందికైతే బాలు వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడుకోకుండా గుణ బారి నుంచి తప్పిస్తాడో వాళ్ళందరూ కూడా ఈరోజు బాలుకి సహాయం చేయటానికి క్షణం కూడా ఆలోచించుకోకుండా అందరూ స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వస్తారు. మొత్తానికి ఆ రౌడీగాడైతే దొరికిపోతాడు. బాలు వాడిని చిత్త కొడుతూ ఉండటంతో, ఏవండి ఒక్క నిమిషం ఆగండి, వీడిని కొట్టుకుంటూ వెళ్ళిపోతే అక్కడ మనకి ముహూర్తం టైం అయిపోతుంది అని అనగానే, అవును మీనా, నువ్వు చెప్పింది కూడా నిజమే. కాబట్టి వీడిని ఇలా కాదు, కాళ్ళకి చేతులు కాళ్ళు కట్టేద్దాం. ఆయన ఎమ్మెల్యే, కాబోయే ఎమ్మెల్యే కదా, ఆయన పొలిటీషియన్ కదా, అపోజిషన్ పార్టీ వాళ్ళ లేదా అనేది ఆయనకి వదిలేస్తే ఆయనే తేల్చుకుంటాడు అని చెప్పేసి పదరా పద అని అనగానే, అమ్మో అన్న అన్న అన్న, ఏంటి ఎమ్మెల్యే రాజకీయ నాయకుల దగ్గరికి నన్ను తీసుకొని వెళ్తావా? వాళ్ళు నన్ను బతకనిస్తారా? నేను ఏదో చిల్లర ఆకురౌడీనన్నా, నువ్వు నాకు కొట్టినా తిట్టినా తిట్టకపోయినా నేను మాత్రం నీకు నిజం చెప్పేస్తానన్నా. నా వెనకాతల ఏ రాజకీయ నాయకుళ్ళు లేరన్నా, నా వెనకాతల ఉన్నది ఒకే ఒకడు, గుణ అన్న. గుణ చెప్తేనే ఇదంతా వచ్చాం. 500 మాలలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వెళ్ళకూడదు కళ్యాణ మండపానికి అని ఈ రకంగా మాకు ప్లాన్ చేసి చెప్పిందే గుణ అన్న అని అనగానే, అవునా, వాణ్ణి వదిలిపెట్టేదే లేదు అని చెప్పేసి అనగానే ఇక బాలు షర్టు వదిలేయంగానే ఈ రౌడీ పరుగు పరుగున వెళ్ళిపోతాడు. ఇక వెంటనే రాజేష్, ఒరే బాలు, ఆ గుణాగాడి సంగతి తర్వాత చూసుకుందాం, ముందు టైం అవుతుంది, త్వరగా అక్కడికి వెళ్ళు అని అనగానే, సరే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న అని రాజేష్కి థ్యాంక్స్ చెప్తూ ఉండగా, ఇది థ్యాంక్స్ తీసుకునే టైం కాదమ్మా, బాలు మా అందరికీ ఎంతో సహాయం చేశాడు, ఇది ఉడతా భక్తిగా చిన్న రుణం తీర్చుకున్నామంతే అని చెప్పేసి అనగానే, సరే అయితే ఇక బాలుతో అక్కడ ఏదైనా అవసరం ఉంటుందేమో, ఆయన ఏదైనా లేట్ అయిందంటే మళ్ళీ మేమందరం చెప్పాలి కదా, మేము కూడా వస్తాం పదండి అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఆటో వేసుకొని అయితే వచ్చేస్తారు. మొత్తానికి ఆటో వేసుకొని రాగానే అక్కడ ఎమ్మెల్యే కోపంతో ఉంటాడు కదా, ఇదేంట్రా పూల వ్యాన్ రావాల్సింది ఆటోలేంటి అలా వస్తున్నాయి కళ్యాణ మండపం దగ్గరికి అని అనగానే, అదే అన్న నాకు తెలియటం లేదు అని చెప్పేసి అనగానే మొత్తానికి ఫస్ట్ పూల వ్యాన్ అయితే వస్తుంది. సార్, మీరు హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చారు, ఆ టైం లోపలే తీసుకొని వచ్చేసాం కదా సార్, మా వల్ల ఏ తప్పు కాలేదు సార్, ఇదిగోండి వీళ్ళందరూ మీకు సాక్ష్యం చెప్పడానికి వచ్చారు అని అనగానే ఎమ్మెల్యే, కాబోయే ఎమ్మెల్యే షాక్ అయిపోతాడు. నీ వెనకాతల ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారా? ఒక చిన్న ఆటో నడుపుతూనే ఇంతమంది గొప్పగా మనసుల్ని నువ్వు హత్తుకునేటట్టు వాళ్ళ మనసు గెలుచుకున్నావా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అయితే ఈ పూలతో డెకరేషన్ చేయాలి, డెకరేషన్ వాళ్ళు 10 మంది వస్తామన్నారు, 3 వచ్చారు, కొంచెం మీరేమైనా అని అనగానే, అయ్యో సార్ మీరేమీ కంగారు పడద్దు, మేమున్నాం కదా అని చెప్పేసి వీళ్ళే డెకరేషన్ కూడా చేసేస్తారు. ఇక బాలు వాళ్ళందరికీ కూడా చెప్పడంతో వాళ్ళందరూ కూడా డెకరేషన్ అయితే చేసేస్తారు. ఇక వెంటనే అప్పుడు ఆ ఎమ్మెల్యే, బాలు టైంకి తీసుకొని వచ్చావు, ఇది నీకు, ఇదిగోండి డెకరేషన్ చేశారు కదా, ఇది మీరందరూ తీసుకోండి అని అనగానే, అయ్యో వద్దు సార్, మా బాలు మీద అభిమానంతో మేము తీసుకొని వచ్చాం తప్ప ఇక మాకు డబ్బేమీ వద్దు సార్ అని అనగానే, పర్వాలేదయ్యా తీసుకోండి, మీ కష్టం నాకెందుకు చెప్పండి, బాలు నిన్ను చూస్తుంటుంటే ఈ యూనియన్ మొత్తానికి నిన్ను లీడర్ని చేయాలనిపిస్తుంది, ఈ యూనియన్కే కాదు ఇక ఇంతమంది మనసు గెలుచుకున్నావంటే నువ్వు నిజంగానే రాజకీయాల్లో ఉండవలసిన వాడివయ్యా, ప్రజల మనసుకి ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళు రాజకీయ నాయకులు అవుతారు, కాబట్టి నీకే అప్పుడు అవకాశం వచ్చినా నన్ను కలువు, నీకు అప్పచెప్తాను, అంతేకాదు ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో మీ ఏరియా మొత్తానికి ఒక కార్పొరేటర్ని కూడా నియమిస్తాం కదా,
కాబట్టి ఆ కార్పొరేటర్ కానీ లేకపోతే మొత్తం యూనియన్ లీడర్గా కానీ నిన్నే నమోదు చేయాలనుకుంటున్నాం. యూనియన్ లీడర్ అనేది ఈ ఒక్క ఏరియాకే కాదు, ఈ వార్డు మొత్తానికి కూడా నిన్ను యూనియన్ లీడర్గా ఒకరోజు తప్పకుండా ప్రకటిస్తాను అని అనగానే, అదంతా అవసరం లేదు సార్, మీకు పూలమాలలు ఇచ్చాం, మీరు డబ్బు ఇచ్చారు, మాకు అదే ఆనందం అని అనగానే, ఈ పూలమాలలో ఆర్డర్ ఈ ఒక్క రోజుతో ఆగిపోదు, ఇంకా మీకు ఆర్డర్స్ పెరుగుతూనే ఉంటాయి అని చెప్పేసేసి చెప్పటంతో ఇక అక్కడ మొత్తానికి సామూహిక వివాహాలు జరుగుతాయి కదా. ఇక ఈ ఎమ్మెల్యే గురించి టీవీలో రావటం, సామూహిక వివాహాలకి ఒక పెళ్లి మండపాన్ని అయితే ఎమ్మెల్యే ఇంట్లో అయితే ఎలా అయితే డెకరేషన్ చేపిస్తాడో, సామూహిక వివాహాలకు కూడా అంతే అందమైన పూల పందిరిని వేయించారు అని చెప్పేసేసి ఒకటే బ్రేకింగ్ న్యూస్లో వస్తూ ఉంటుంది. ఈ పూల పందిరి విషయాలతో ఎమ్మెల్యేకి ఇంకా మార్కులు కొట్టేయటంతో ప్రతి వాళ్ళకి కూడా ప్రతి పూల అవసరం ఉన్నప్పుడల్లా కూడా బాలు వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు డిసైడ్ అయితే అయిపోతారు. అయితే ఇక రాజేష్ ఉంటాడు కదా, ఒరేయ్ వాడిని అలా వదిలిపెట్టడానికి వీల్లేదురా, వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దాంరా అని అనగానే, వాడికి పోలీస్ కంప్లైంట్ ఎందుకురా, నా 5,000 గట్టిగా బిగిస్తే చాలు, వాడు కేర్ ఆఫ్ అడ్రస్ హాస్పిటల్ బెడ్ మీద ఉంటాడు, ఆ శివాగాడికి జలక్కిచ్చినట్టే వాడికి ఫుల్ కోటింగ్ ఇచ్చామే అనుకో, వాడు సంతోషంగా బెడ్ ఎక్కుతాడు అని అనగానే, ఇక వెంటనే వాడితో గొడవలు ఎందుకండి, వాడికి మాత్రం వార్నింగ్ ఇచ్చి తీరాల్సిందే, వాడి దగ్గరికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చేసి వద్దాం అని అనగానే, బాలు ఆగరా, మీరిద్దరే కాదు మేమందరం కూడా నీ వెనకున్నామని వాడికి తెలియాలి, పదండ్రా అందరం కూడా అక్కడికి వెళ్దాం అని చెప్పేసి గుణ ఆఫీస్ దగ్గరికి వెళ్తారు. బాలు మీనలు గుణ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసరికి శివ అక్కడ తాగుతూ కనిపించడంతో, అర్థమైందా నీ తమ్ముడు నిజస్వరూపం, నీ తమ్ముడు ప్రైవేట్ క్లాసులకి వెళ్తున్నాడు, ఫ్రెండ్తో కంబైన్ స్టడీ చేసుకుంటున్నాడు, ఇక పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నాడు అంటున్నావు కదా, వాడి సంగతి ఇది, మీకు తెలియకోకుండా మందు తాగినవాడు నీకు తెలియకోకుండా ఇంకేమీ చేయలేడని నువ్వు అనుకుంటున్నావా అని అనగానే, లేదండి ఇప్పుడు నాకు అర్థమైంది అని చెప్పేసి శివ చంప పగల కొడుతుంది. ఇక వాళ్ళ అక్క చూసేసిందని ఇక అక్కడి నుంచి చంప దెబ్బ తిన్న శివ పరుగున అయితే వెళ్ళిపోతాడు. ఇక వెంటనే బాలు గుణ దగ్గరికి వచ్చి చంప పగల కొట్టి, చూడు నేను నీ జోలికి రాలేదు, నువ్వు మా వాళ్ళందరినీ కూడా నడి రోడ్డు మీద అవమానించావు, 2 రోజులు టైం అడిగితే నీ డబ్బు నీ ముఖం మీద కొట్టాను, ఈరోజు నా మీద కక్ష పెట్టుకొని నువ్వు ఇదంతా చేస్తున్నావు, ఇదే ఒక్క మాట అక్కడ ఎమ్మెల్యేతో చెప్పాను అనుకో, నువ్వు ఉండవు, నీ ఫైనాన్స్ కంపెనీ ఉండదు, జైల్లో చిప్పకూడు తింటావు, కాబట్టి తగ్గు, లేకపోతే జైలు పాలు చేసే బాధ్యత నాది అని బాలు చెప్పడంతో, ఈసారి మా ఆయన ఊరుకున్నా మా ఆయన జోలికి కానీ నా జోలికి కానీ వచ్చి నా తమ్ముని చెడగొట్టాలని చూసావనుకో, ఆ ఎమ్మెల్యే రికమెండేషన్ తోటి నిన్ను అధిక వడ్డీలు తీసుకొని అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నావని నిన్ను నేను జైలుకి పంపిస్తా, గుర్తుపెట్టుకో, ఇలాంటి వాడితో ఏంటండి మాటలు, పదండి వెళ్దాం అని చెప్పేసి అనగానే, ఇక ఆటో డ్రైవర్లందరూ కూడా మొత్తానికి ఈయనకి వార్నింగ్ ఇచ్చేసి అందరూ వెళ్ళిపోతారు. ఒక్కడు బాలు అనుకుంటే బాలు వెనకాతలో ఒక అసోసియేషనే రావడంతో గుణ కూడా షాక్ అయిపోతాడు. అయితే ఇక వెంటనే, ఒరే బాలు, ఇక ఆటో నుంచి మళ్ళీ కారుకు వెళ్ళబోతున్నావు, మీనాకి కొంచెం కూడా ఆశ లేదురా, ఈ డబ్బులు రాగానే కొత్త కారు కొనాల్సింది అని పట్టుబడింది, కొత్త కారు కూడా రాబోతుంది అని అనగానే, అవునరా, కాకపోతే మీనా బంగారపు గాజులు కూడా తాకట్లో పెట్టేశాను కదా, అవి కూడా విడిపించాలి అని చెప్పేసి అనగానే, ఏవండి మావయ్య గారికి మరోసారి హెల్త్ చెకప్ చేయాలి, ఈ డబ్బులు కొంచెం దాచుకుందామండి అని అనగానే, అలాగే మీనా, సరే అయితే థ్యాంక్స్ రా మీ అందరికీ, బాయ్ అని చెప్పేసి వీళ్ళందరూ ఇంటికైతే వెళ్ళిపోతారు. వీళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీనా దగ్గరికి శృతి వాళ్ళందరూ కూడా, నిజంగా మీనా, మీరు చాలా లక్కీ, మీరు ఇంత తక్కువ టైంలోనే మంచిగా గ్రోత్ అవుతున్నారు అని అనగానే, అది పక్కన పెట్టండి, మీరందరూ కూడా రాత్రంతా నిద్రపోకోకుండా మాకు ఎంతగానో హెల్ప్ చేశారు కదా, మై అందరికీ కూడా ఒక చిన్న పార్టీ అయితే ఇవ్వాలనుకుంటున్నాను, ఎవరెవరికి ఏం కావాలో చెప్తే అది తప్పకుండా ఇస్తాం అని చెప్పేసి అనగానే, మనోజ్ అయితే అవునా నిజంగా ఇచ్చేస్తారా అని చెప్పేసి అనగానే, రోహిణి, మీ డబ్బులతో కొనవలసినవి మాకేమీ అక్కర్లేదు, పద మనోజ్ అని అనగానే, అదేంటి రోహిణి, ఏదో ఒకటి తీసుకుందామంటే ఏది వద్దంటావేంటి అని చెప్పేసి అనగానే, అప్పుడు శృతి అంటూ ఉంటుంది, మీనా, ఇలా అడిగితే ఒకరు వద్దు అంటారు, ఒకరు కాదు అంటారు, అదే మీరు వెళ్ళి హ్యాపీగా ప్రతి ఒక్కరికి కొత్త బట్టలు తీసుకొని వచ్చారనుకో, ఏదో ఒక టైంలో అందరూ వేసుకుంటారు కదా అని అనగానే, అవును డబ్బమ్మ, నువ్వు మాత్రం బాగా చెప్పావు,
ఆ పని చేద్దాం అని వీళ్ళందరూ సంతోషంగా హ్యాపీగా కొత్త కారు తీసుకొని బంగారపు గాజులు విడిపించుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చక్కగా బట్టలన్నీ కొనుక్కుంటూ ఉండగా గుణాకి ఇక శివాని అడ్డు పెట్టుకొని సగం పని చేయొచ్చు, కానీ పూర్తిగా ఆ ఇంట్లో ఉన్న బాలు మీనల్ని విడగొట్టి బాలుగాడిని ఒంటరిగా మద్యానికి బానిస చేసి వాడి బతుకు కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అయ్యేటట్టు చెయ్యాలి అంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఒకరైనా నాకు హెల్ప్ చేయాలి. రోహిణి వడ్డీ కట్టక ఎన్ని రోజులైందిరా? రోహిణిని పట్టుకుందాం, ఇప్పటికిప్పుడు అసలు ఇమ్మందాం. రోహిణి అస్సలు ఇవ్వలేదు. సరే, నువ్వు నాకు ఇప్పుడు డబ్బు ఇవ్వలేకపోతే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి అని చెప్పేసి ఇక బాలుని మీనాను విడగొట్టేటట్టు బాలుకి సంబంధించినవి ఏదో ఒకటి వీటికి కావలసినవి ఇంట్లో నుంచి రాబట్టుకునేటట్టుగా ప్లాన్ చేసి రోహిణిని అడ్డు పెట్టుకొని, ఇప్పుడు శివనైతే అడ్డు పెట్టుకొని ఎలా కదప నడిపాడో ఇప్పుడు రోహిణిని అడ్డు పెట్టుకొని ఈ గుణాగాడు అయితే రానున్న ఎపిసోడ్లో బాలుని మీనాను విడగొట్టాలని ప్రయత్నం అయితే చేస్తాడు. మరి రోహిణి ఎలాగో ఈ బాలు మీనాలు మమ్మల్ని డామినేట్ చేస్తున్నారు కాబట్టి ఇక వీళ్ళిద్దరినీ అత్తయ్య ఎప్పటి నుంచో విడిగా బయటకు నెట్టేయాలనుకుంటుంది కాబట్టి నేను కూడా ఆ దారిలోనే అడుగులు వేస్తానని రోహిణి నిర్మోహమాటంగా డామినేట్ చేస్తున్న తోటి కోడల వాళ్ళని బయటకు పంపించేటందుకు గుణాతో చేతులు కూడా కలపబోతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి ఫ్రెండ్స్. అవి కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్.